ప్రైజ్ లార్డ్. లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఈ మాటలు పలుకుతుంది ఎవరో తెలుసా? దేవుని దూత. ప్రభువారు తన దూతను పంపించి జకర్యాతో మాట్లాడింపచేస్తున్నాడు. జకర్యా, నా మాటలు వాటి కాలమున నేను నెరవేరుస్తాను. నేను మాట ఇచ్చానంటే తప్పను. దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మనుషులైతే మాట ఇచ్చి తప్పుతారు. నీకు అలా చేస్తాను, నీకు ఇలా చేస్తాను, నీతో ఉంటాను అని చివరికి మారిపోతారు. స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు, సొంత వారు మారిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. కానీ ప్రభు అంటున్నాడు, నా మాటలు వాటి కాలమున నేను నెరవేరుస్తాను. తన భక్తుల జీవితంలో ఆయన ఏ మాట సెలవిచ్చాడో ఆయన దాన్ని నెరవేర్చాడు. అప్పటి వరకు మనం ఓపిక కలిగి ఉండాలి. దావీదు కూడా అంటాడు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకున్నాను, ఆయన నా మొర విన్నాడు అన్నాడు. మనలో చాలా సహనం అవసరం, ఓర్పు అవసరం. దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో తెలుసా? నమ్ము, దేవుని వాగ్దానాలు నమ్ము. ఒకవేళ నీ కంటి ముందు పరిస్థితులన్నీ మరి ఏమీ జరగనట్టుగా ఉన్నాయేమో, మరి దేవునికి నువ్వు ప్రార్థిస్తున్నా, భయభక్తులు కలిగి జీవిస్తున్నా, దేవుని సేవలో నువ్వు ఎదుగుతున్నప్పటికీ కొన్ని కార్యాలు నీ జీవితంలో జరగకుండానట్లుగా కనిపిస్తున్నాయేమో. లేదు, దేవుడు జరిగిస్తాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా దాన్ని జరిగించే దేవుడే అన్నాడు. ఎదురు చూడడమే నీ పని. దేవుని కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారని వాక్యంలో ఉంది కదా. జకర్యా కొంచెం సంశయించాడు. మరి దేవుడు అంత అద్భుతంగా నీ గర్భం తెరుస్తాను, నీకు ఇలాంటి బిడ్డని ఇస్తాను, నీకు ఇంత గొప్ప కార్యం చేస్తాను అని చెప్తే జకర్యా, నేను ముసలివాణ్ణి కదా, ఇది ఎట్లా జరుగుతుంది అని ప్రశ్నించేసరికి, నా మాటలు నువ్వు నమ్మలేదు గనుక ఇదిగో నీకు బిడ్డ పుట్టేంత వరకు కూడా నువ్వు మౌనంగా ఉంటావు అన్నాడు. కాబట్టి మనం దేవుని మాటలు నమ్మాలి. ఆయన నెరవేర్చే దేవుడు. ఆయన మనిషి కాదు మాట తప్పడానికి. కృంగిపోయి ఉన్నావా? ఇదిగో దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు, కృంగిపోవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను, నీకు నేను సహాయం చేస్తాను. నాకు ఎవరూ లేరు అనుకుంటున్నావా? నేను ఉన్నాను, అనాథవు కాదు నువ్వు, నేను నీకు సహాయం చేస్తాను. ఎన్నో వాగ్దానాలు ప్రభు ఇచ్చారు కదా, నమ్ము. వాటి కాలమున ఆయన తప్పకుండా నెరవేరుస్తారు. ప్రభువుకి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఒక్క సెకను కూడా ఆయన కంగారు పడి ముందుకెళ్ళిపోడు, ఒక్క సెకను కూడా ఆలస్యం చేయడు. కరెక్ట్గా తన సమయంలో ఆయన కార్యం చేస్తాడు. ఆయన కార్యం చేసేదాకా దృఢంగా ఉండు, స్థిరంగా ఉండు, బలంగా ఉండు. గొప్ప సహాయాన్ని పొందుకుంటావు, గొప్ప ఆదరణను పొందుకుంటావు. అబ్రహాం జీవితంలో జరగలేదా? మోషే జీవితంలో జరగలేదా? ఇస్సాకు జీవితంలో జరగలేదా? యోసేపు జీవితంలో జరగలేదా? ఎస్తేరు జీవితంలో జరగలేదా? నీ జీవితంలో కూడా తన సమయం వచ్చినప్పుడు నిన్ను లిఫ్ట్ చేస్తాడు. తన సమయం వచ్చినప్పుడు తన వాగ్దానాల ఫలమును అనుభవించేలా దేవుడు చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల్లో ఏ కృంగుదల ఉండద్దు. నీ మాట అబద్ధం కాదు, నీ వాక్యం సత్యం. నీ వాక్యాన్ని నమ్మి, నీ వాక్యం కొరకు, నీ వాగ్దానం కొరకు ఎదురు చూసి గొప్ప ఫలితాలు పొందుకోవడానికి నీ బిడ్డలమైన మా అందరికీ సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.